హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిపు నాగరాజ్ ది వాయిస్ ఆఫ్ ట్రూత్. మీరు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫర్ ఇన్స్టెంట్ అప్డేట్స్. ఇక ఈరోజు మా టాపిక్, ఎందుకు వచ్చిన కష్టాలన్నా మనకు ఇవి అని బాధపడిపోతున్నారు మన ట్రేడ్ పండితులు. మనకు తెలుసు కదా, చిన్న ఎన్టీఆర్ కష్టాలు అన్నీ ఇన్ని కావని తన ఫెయిడ్ ఫియర్ టీం ద్వారా మ్యాన్ ఆఫ్ ది మ్యాసెస్ అని అయితే రుద్దించుకున్నాడు. కానీ నిజానికి 20 ఏళ్ళగా బ్రేక్ ఈవెన్ కూడా లేదు అనేది నిర్వివాదాంశం. ఇన్ని కష్టాల్లో కూడా తన సహ వీరులతో పోటీ పడాలనే చిన్న ఎన్టీఆర్ తాపత్రయాన్ని మాత్రం మెచ్చుకొని తీరవలసిన అంశమే. కాకపోతే ఏం చేసినా కూడా సూట్ అవ్వదు నా యాల్ది అని అంటున్నారు సినిమా మేధావులు సైతం. రీసెంట్గా చూచుకున్నట్టయితే రామ్ చరణ్ ప్రముఖ ఎస్క్యూర్ మ్యాగజైన్ కోసం ఫోటో షూట్ చేశాడు. ఆ పిక్స్ చూస్తే నా సామి రంగా అన్నట్టు ఉన్నాయి. క్లాస్ని మాస్ని మిక్స్ కొట్టి రఫ్ ఆడించాడు రామ్ చరణ్. అయితే ఇదే ఎస్క్యూర్ మ్యాగజైన్కి ఈ మధ్యనే రీసెంట్గా చిన్న ఎన్టీఆర్ కూడా ఫోటో షూట్ ఇచ్చాడు. కాకపోతే ఆ స్టిల్స్ ఎంత కామెడీ అయ్యాయో ఏరే చెప్పక్కర్లేదు. సేమ్ మ్యాగజైన్కి ఇద్దరు హీరోలు ఫోటో షూట్ చేస్తే ఎంత వ్యత్యాసమో చూడగానే అర్థమవుతుంది. ఒక పక్క రామ్ చరణ్ ఏమో హాలీవుడ్ హీరోని తలపించేలా రచ్చ మ్యాక్స్లా ఉంటే, ఇంకో పక్క చెప్పక తప్పట్లేదు చిన్న ఎన్టీఆర్ మాత్రం కామెడీగా ఉన్నాడు అదే స్టిల్స్లో అని చెప్పి దుఃఖితులవుతున్నారు మన ట్రేడ్ పండితులు. కింద కూకోబెట్టి స్టూల్ పైకి ఎక్కించి అసలు ఆ ఫోటోగ్రాఫర్ గాడు చిన్న ఎన్టీఆర్ని కామెడీ చేయడానికే కంకణాలు కట్టేసుకున్నాడు అని అనిపించక మనదు ఎవరికైనా అవి చూస్తే. అసలు చిన్న ఎన్టీఆర్కి ఎందుకు ఇలా జరుగుతుంది అనేది అంతుబట్టని శేష ప్రశ్న అనే చెప్పాలి. సైన్మాల్లో రామ్ చరణ్, హృతిక్ రోషన్ లాంటి స్టార్ హీరోల పక్కన సైడ్ హీరోగా చేస్తే వాళ్ళేమో సరదాగా చపాతీ పిండిని పిసికినట్టు పిసికేసి సైడ్ చేసి పడేశారు. ఇక ఆఫ్ స్క్రీన్లో ఇలా ఇంటర్నేషనల్ మ్యాగజైన్స్ కోసం ఫోటో షూట్లు చేస్తే అక్కడ కూడా ప్యూర్ డామినేషన్. అసలు ఏంటిది అనేది ప్రతి సగటు సినీ అభిమాని కలవరపెట్టే అంశం. ఏది ఏమైనప్పటికీ ప్రశాంతం నీల్ అన్నియా సైన్మా కోసం బాగా కండలు పెంచి ఫ్యాన్స్ని ఉర్రూ తొలగించాలనుకుంటే, ఇంకో పక్క పెద్ది సైన్మా కోసం రామ్ చరణ్ కూడా కండలు పెంచేసి అది కూడా ప్యూర్ వెజిటేరియన్ డైట్తో చిన్న ఎన్టీఆర్ని డబుల్ ద మార్జిన్ డామినేషన్తో డామినేటింగ్ చేసేసి చిన్న ఎన్టీఆర్ కష్టపడి కండలు పెంచిన ఆనందాన్ని ఒక్క గంట కూడా ఉంచలేదు రామ్ చరణ్. మరి ఇది కాకతాళీయమో లేక విధి వైపరీత్యమో లేక చిన్న ఎన్టీఆర్ విషయంలో అంతేనేమో తెలియదు. మరి ఎటు చూసినా రీషూట్ల మీద రీషూట్లు చేసుకుంటున్న డ్రాగన్ సైన్మని అర్జెంటుగా ఫినిషింగ్ చేసేసి రిలీజింగ్ చేసేసి తన సత్తా సాటుకోవాల్సిన ఆవశ్యకత అవసరం చిన్న ఎన్టీఆర్ భుజాలపైన ఎంతైనా ఉందనేది నిర్వివాదాంశం. ఒకవేళ అది కూడా చిన్న ఎన్టీఆర్కి సెట్ అవ్వక తుస్సుమంటే ఇక నెక్స్ట్ రొట్టాల కొరటాల మామే దేవర టూతో ఎలాగోలా చిన్న ఎన్టీఆర్ని ఆదుకోవాల్సిన దుస్థితి వస్తుందనేది కాదనలేని వాస్తవ నిజం అని వాపోతున్నారు మన ట్రేడ్ పండితులు. ఇదే ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్. ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నిపు నాగరాజ్ ది వాయిస్ ఆఫ్ ట్రూత్, అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్ దిస్ వీడియో విత్ యర్ వాల్యుబుల్ ఒపీనియన్. సీ యూ అగైన్.